అటువంటిప్పుడు మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు మీకా అనే భక్తుడు ఎంతో స్పష్టంగా క్లియర్గా భలే రాస్తాడండి. బైబిల్లో మీకా అనే భక్తుడు రాసిన గ్రంథం ఒకసారి పాత నిబంధనలో చదవండి, కానీ చాలా బాగా రాస్తాడు. దానిలో కొన్ని వచనాలు చూసుకుని మీకు వినిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకా 1వ అధ్యాయము 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యం పలుకుబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలుకుబోచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమైనా సాక్ష్యం చెప్తూ ఉన్నారండి? చెప్తున్నాడు మన మీద, భూజనులందరి మీద, సర్వ సృష్టి మీద, మొత్తం అన్నిటి మీద సాక్ష్యం పలుకుతున్నాడు దేవుడు. ఎక్కడి నుండి? పరిశుద్ధాలయములో నుండి సాక్ష్యం పలుకుతున్నాడు ప్రియులారా. ఏమని అంటే ప్రియులారా, మీకా 2వ అధ్యాయము 1వ వచనం, మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు అంటే ఆలోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకములో అందరినీ చూస్తున్న దేవుడు పరిశీలిస్తున్నాడు. ఏంటంటే పడకల మీద ఉండగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారంట. ఏమని ఆలోచిస్తూ ఉంటారు? ఏం చేయాలా, ఏ మోసం చేయాలా, ఎటువంటి పనులు చేయాలా, ఏ విధంగా చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఇక తెల్లారు లేచిన దగ్గర ఇదే పని, రెండో పని లేదు వీళ్ళకి. అటువంటి వారికి దేవుడు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు, మీకు శ్రమ, దుష్కార్యములు చేయు వారికి శ్రమ. మరి బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రియులారా, సగం కారణం ఈ యొక్క దుష్కారం చేసే వాళ్ళకే శ్రమలు వస్తున్నాయి. కానీ అది గమనించరు. ఓ బాగానే ఉన్నాములే, తిండికి ఉందలే, ఉండటానికి ఉందలే, మరి కట్టుకోవడానికి ఉందలే, నాకేం కొదువు లేదులే, నాకు ధనం ఉందలే అని చూసుకుంటూ ఉంటారు. కానీ వీరి దుష్కార్యముల గురించి ఆలోచించరు.